గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా, రాసుకో. పోయా ఏం కూసావురా? బాబు ఇలా రా బాబు, ఈ సామాన్ కాస్త దింపు. కేడమ్మ ఈ శివ బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను, ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? పల్లం కదా, బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను, కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది, పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేకపోయాను రా. రాకపోవటమే మంచిదైంది, బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయిందిలేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావు కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహా కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా. అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడున్నాయి. రే కందస్వామి, ఆ సామాన్య లోపల పెట్టు. అమ్మడు చూసుకుని దిగు. సరు, కంగ్రాట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికిందటగా. ఏమిట్రా ఇల్లంతా ఇలా ఉంది? మన పెయింటరు కొట్లాడ కేసులో జైలుకి వెళ్ళాడు రా. జామీన్ మీద బయటకు తీసుకొస్తే మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో ఈవిడే మా ఆవిడ. నమస్కారం. మన పుత్తూరు ప్రకాశ్ రావు గారు లేరు, ఆయనకి ఏకైక కుమార్తె ప్రెసిడెంట్ ప్రసాదరావు ఉన్నాడే 74లో. ఈయనగా అప్పీర్ అయింది. నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు. అదేం కాదండి, లాయర్ ఫీజు 10 పైసలు అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు. అది యావజ్జీవ శిక్ష. అన్నా, శివాజీ అన్నా. వీడో చిట్టి చిన్నరాయుడు. చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు, కానీ వీడో గొడవలు ఊహించుకుని కొట్టేస్తాడు. ఏంట్రా? అది మరేం లేదన్నా, ఆ బాబు కూడా ఉన్నాడు కదా, ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్చ చేయడన్నా మామూలు కోసం. అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా. దెబ్బతిన్నాడు ఎక్కడ? ఆయన ఇప్పుడే అంబులెన్స్ ఎక్కి పంపించాన్నా. వెంకటపతి, డబ్బులు ఎంత ఉన్నాయి? రేడారా, ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమిటి? సరే అన్నా. ఓ ఎస్ఐ ఎవరు? కుమార మంగళవేనా? అవునన్నా, నల్లగా ఉంటాడు. ఆయనే. సరే, నేను చూసుకుంటా. శివ, నేను అతని లాంటి వాడిని. ఇద్దరికి తేడా చెప్పనా? అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు. నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకు పట్టు పట్టింది. అందుకే నీకు దాన్ని అప్పగించిపోతున్నాను. నువ్వే చూసుకోవాలి. రే, దిగులు పడకు. గంగ నా బిడ్డ లాంటిది. దాన్ని చదివించడం నా బాధ్యత. మీ ఎల్లుణ్ణి నేను బయటికి తీసుకొస్తాను, భయపడకు. గంగని మోసం చేశాడే, వాడెవడో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కాలి కాలు కీలి కీలు విరిచేతులు పారేస్తాను. ఓకే? పార్టీ ఊరేగింపులకి వేరే రోడ్డు దొరక.
తెలుసు, అర్థమైంది. అతను అతనంటే ఎవరు? చెప్పు నువ్వు నోరు మూసుకో. మనోహరి నా చాపలివి నే సెంటు కొట్ట నిదురపోరా తమ్ముడా. అరే నువ్వెప్పుడు ఎక్కడ వచ్చావురా? ఓ ఐఎమ్ సారీ, నాకంటే ముందే ఉన్నావు కదా. రాను రాను నన్ను నేనే మర్చిపోతున్నారా ఏమిటో. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? అవునరా, నాకు ఈ మధ్య ఆకలిస్తుంది కానీ తిరుపతి కావట్లేదు. పడుకుంటాను కానీ నిద్ర రావట్లేదు. అంటే నాకేమై ఉంటుందిరా? మాయరోగం ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. డాక్టర్ ఎందుకురా? చూడాల్సిన వాళ్ళని చూసాను. ఎవరిని? గంగని. ఎక్కడ? ఎప్పుడు? నీకెందుకు ఆ వివరాలు? నువ్వు ఆల్రెడీ తను వద్దనుకున్నావుగా. ఇలా చూడు, ఇది నా పర్సనల్ మ్యాటర్. దీనిలో నువ్వు చీటికి మాడికి తలదూర్చావనుకో మనం శత్రువులుగా మారాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకు నా టెన్షన్ అవుతావు? ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల మ్యాటర్. ఇవాళ వస్తుంది రేపు పోతుంది. దట్స్ ఆల్. రేపోదురా, 4 సంవత్సరాలు ఇక్కడే మెడ్రాస్ లో ఉండి కాలేజీలో చదవబోతుంది. ఏ కాలేజీలో? నేను చెప్పనురా, నేనేమన్నా వెర్రోడ్నా? ఓకే, తను ఎక్కడుంటోంది? నేను చెప్పనురా, నేనేమన్నా చవట్నా? ఓకే, ఇలా హాస్టలా? నేను చెప్పనురా, నేనేమన్నా తిక్కలోడ్నా? నా ప్రేమ గెలుస్తుందా? సార్, మీ అందరూ ఒకే గ్రూప్ సార్. టికెట్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే. ఆదిత్య, నువ్వు అమ్మాయిని చూసావా? నేను చూడలా. ఆ అమ్మాయి నేను చూసిందా? తను నన్ను చూసింది. అదేలారా, నువ్వు తన్ను చూడకుండా తను నిన్ను చూడటం నువ్వెలా చూసావు? రేయ్, నీకేమన్నా వెనకాల రెండు స్టెప్నికలు ఉన్నాయా? ఆశపడ్డకరా. థియేటర్లో చూసావా? థియేటర్లో చూసావా? చూశాను. ఏయ్, సరిగ్గా చూసావా? నిజంగా చూసావా? అవును చూశాను. అతను చూడనప్పుడు నేను చూసాను. ఏయ్, హలో అని ఉండొచ్చు కదా. ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది? లైట్ ఆఫ్ చేశారు, మ్యూజిక్ వేశారు, పిక్చర్ స్టార్ట్ చేశారు. ఆ తాను శుభం కట్టేసరి పిక్చర్ అయిపోయింది రెండే. షట్ అప్ యా. మాకేమస్తా కొడుతున్నావే, నువ్వేదో దాచిపెడుతున్నావు. రే, నేను ఎందుకు ఇలా దాస్తాను? ఆ? మరెందుకు అటు ఇటు 5 కిలోమీటర్లు ఆకుండా నడుస్తా? సరే నడవను. ఇప్పుడు ఓకేనా? కాస్త ఊరుకుంటావా? ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమీ జరగలేదు. పెళ్ళొద్దని ఇద్దరు ఒంటి కాలు మీద నుంచున్నారు కదా. అవును. మధ్యలో సడన్ గా ఇదేంటి? ఇది ఏంటి? ఏంటి? నేను ఎక్సైట్ అయ్యాను. యా. నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయితో పెళ్ళొద్దనుకునేగా ఆ ఊళ్ళో గొడవలు వచ్చేలా చేసి మెడ్రాస్ పారిపోయి వచ్చాను. నేను మళ్ళీ ఆ గుమ్మడికాయని నో ఛాన్స్. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు నేను గనక ఆ అమ్మాయితో మాట్లాడాను అనుకో, అంతే, అంబా సముద్రంలో 3rd వరల్డ్ వార్. రండి బా. ఎలా ఉన్నాడో చూసారా? గాయం బాగానే ఆరింది. ఓ 2 రోజుల్లో కట్టిపోయచ్చు. వీడికి తగిన కత్తిపోటు వల్ల ఇంట్లో జరగాల్సిన పెళ్లి ఆగడమే కాకుండా మిమ్మల్ని వెంకయ్యనని బద్ద విరోధులు చేశాడు చూసారా? ఎంతైనా వీడు అదృష్టవంతుడు, బతికేశాడు. ఒప్పిగా ఉందా ఏంటి? ఆహా, ఏం భయం లేదురా, త్వరలోనే తగ్గిపోతుంది. ఇంటికి వచ్చేసాయి. అలాగనే ఇవ్వు. తీసుకోరా. అదృష్టం ఆ దేవుడు కాపాడాడు. ఎందుకు అలా అంటున్నావు? సామి బతికాడు కదా. ఏమిటి కోపంగా ఉన్నారు? వాడు బతకడం మీకు సంతోషంగా లేదా? హత్యా నేరం కింద వెంకటపతి అల్లుడిని ఉరికమ్మ వెక్కిద్దాం అనుకున్నాను. నా ఆశ నిరాశ అయిపోయింది. ఏంటి బాబు ఎలా మాట్లాడుతున్నావు? అదే కదా, నాకేమిటో గుండెల్లో నొప్పిగా. డాక్టర్, ఖాళీ బెడ్ చూసి పడుకోమను. నేను ఇంటికి వెళ్ళి భోజనం పంపిస్తాను. డ్రిల్ మాస్టర్ బయటకు వచ్చినట్టున్నాడు. నువ్వు ఉండరా. రే సుబ్బారా, మా అల్లుడు సరిగ్గా చూడరా. బయటికి రానివ్వని కంకణం కట్టుకున్నారు. బెయిల్ మీద తీసుకొచ్చానా లేదా?
ఇంకెవడో నోరెత్తడానికి వీల్లేదు. చేతగాడి చవట అడ్డమైన వాళ్ళతో చెప్తావేరా? ధైర్యం ఉంటే సూటిగా నాతో చెప్పరా. ధైర్యం లేకనా నా అల్లుడు కత్తితో పుడిచాడు, నువ్వు జైలుకి పంపిస్తే బెయిల్లో తీసుకొచ్చానా? ఏమల్లుడు ధైర్యాన్ని చూసావురా? రేయ్, నువ్వు నన్ను గెలిచాను అనుకుంటున్నావా? వెర్రి బాగులాడా, ఎవడో పనికిరాని చెట్టు కింద ప్లేడో నీ కింద కోర్టులో బెయిల్ ఇప్పించాడు. మా వాడు వకీల్రా, మర్చిపోయావేంటి? రేయ్, వాడి ద్వారా మీ అందరికి సంఖ్యలు వేయించి జైలు తోయించలేదు. నేను బలరామైన కాదురా. అటువంటి పరిస్థితే కనుక వస్తే మొత్తం మీ కుటుంబాన్ని చంపేసి నా అల్లుడు బదులు నే పోతాడు రా జైలుకి. వదిలేదు. కూర్చోరా. మర్యాద ఎప్పుడో పోయింది. బాబుగారని పిలిపించుకునే అర్హత నీకెప్పుడో చచ్చిపోయింది. తీసిపోవయ్యా. పోవయ్యా. నోరు మూసుకుపోరా. హలో, ఏంటి బాగా ఏడిపిస్తున్నారా? అవును, అందరూ వాళ్ళు తెలుగు సరిగా మాట్లాడలేరు, నేను మాట్లాడే తప్పంటారు. జననం ప్రణయం మరణం ప్రళయం, హాలాహలం అమృతం సృష్టి తత్వమే. ఈ చెప్పనండి చూద్దాం. అవును, వాళ్ళకేం తెలుసని తెలుగు ఇంగ్లీష్ రెండింటినీ కూని చేస్తారు. డోంట్ స్టాండ్ ఆ ఎండలో, స్టాండ్ అండర్ ది మర్రి చెట్టు అనే కేసులు. ఏంటి సడన్ గా ఇక్కడ కూర్చో? లేదు, మా ఊరు అమ్మాయి కాలేజీలో మెడ్రాస్ లో ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకొస్తుందో చూసిపోదామని వచ్చానంతే. ఇంతవరకు మేనేజ్ చేశాను, ఇక మీద వీళ్ళు నువ్వెవరని అడిగితే ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. అయ్యో, వెళ్ళిపోతున్నారే. బస్ స్టాప్ హాస్టల్లో కదా? ఏ బస్సు? 45B ట్రిప్. ఓహో, ట్రిప్లికేనా? నే వెళ్ళేదారే, రా వెళ్దాం. కాలేజీలో ర్యాగింగ్ ఓవర్గా జరిగిందా? మగాళ్ళే ర్యాగింగ్ చేస్తారని విన్నాను, ఆడవాళ్ళు అంతకంటే ఘోరం. గొడవ పెట్టేవాళ్ళని నాకు చూపించు, నేను చూసుకుంటాను. ఎవరిని? ఆడపిల్లలా? అవును. ఏ లా కాలేజీలోనే చాలా మంది అమ్మాయిలు ఉంటారే, సరిపోరా? లా చదివి ఆడపిల్లల దగ్గర ఈ ఆటలు సాగవుగా, అందుకే ఇంజనీరింగ్ బెటర్ అనుకున్నాను. జాగ్రత్త, సెట్స్ కేర్ స్కేళ్ళు ఉంటాయి, చిత్తకొట్టేస్తారు. అయితే మెడికల్ కాలేజ్కి వెళ్తాను. వెళ్ళు, వాళ్ళు ఇంకా డేంజర్, కత్తులతో పొడిచి అయ్యో, పారేస్తారు. బస్ వచ్చేసింది. జాగ్రత్తగా ఎక్కువ. ముందుకెళ్ళు ముందుకెళ్ళు. బస్ ఇది కాదేమో. కాదు కాదు, బస్సు కరెక్టే. ముందుకెళ్తే సీట్లు ఖాళీగా ఉన్నాయి. కూర్చో. థ్యాంక్ యూ. మన సామి ఉన్నాడే, సామి, వాడు బతికాడు. ఎవరు? మన సామి గంగా మా ఇంట్లో అదే వంట చేస్తుంటాడే, వాడికి నయమైంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పాపం, ఈ పెళ్లి మూలంగా అతని కత్తిపోటు పడింది. అయ్యో, వాడి గట్టాడు, ఈ చూపించు బొద్దింకలాంటాడు. ఈ లోకంలో థ్యాంక్ యూ, ఈ లోకంలో అన్ని మారాయి. చెట్టు చేమ చేప గీప అన్ని మారాయి. రెండు మాత్రం మారా. ఒకటి బొద్దింక, రెండోది మన సామి. అవును, ఒకటే పోలికి ఇద్దరిది. అది నిజమే. ఇల్లు వచ్చేసింది, ఇక నువ్వు వెళ్ళు. లోపలికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టి వేడిగా ఒక కాఫీ ఇవ్వలేవా? కుడి పక్కకి తిరిగితే టీ కొట్టు, ₹2. అయితే లోపలికి పిలవ అనమాట. మా మావయ్య ట్రిప్లికేన్ శివాజీ, క్రిమినల్ లాయర్. ఆయన దగ్గర ఈ ఆటలు సాగు. నిన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేసి వెళ్ళింది ఎవడని చాలా కోపంగా ఉన్నారు. ముందు నువ్వు వెళ్ళు. మంచి ఇంట్రెస్టింగ్ పర్సన్ లా ఉన్నారే, తప్పకుండా మీట్ అవ్వాలి. ఎవరా నువ్వు? ఎవరెవరా ఎవరా? ఇక్కడికే మీ గురించి వచ్చారు. ఏంటి ఏంటి ఏం కావాలి? నేను లా గ్రాడ్యుయేట్ సార్. అరే రే రే నువ్వేనా? మరి బయట నుంచి మాట్లాడతావేంటి? లోపలికి పద మాట్లాడుకుందాం. అరే అదవయ్యా, ఆ పాసే భయపడతావేంటి? సీతారామనే కదా పంపించింది. అవును అమ్మా, జూనియర్ గా అడిగాను కదా, పంపించుంటాడు. గంగా, నాకు అబ్బాయికి కాఫీ పట్రా. నాకు కొంచెం షుగర్ ఎక్కువేండి. వెరీ గుడ్, ఇలా ఫ్రాంక్ గా ఉండాలి. లైక్ యూ. నీ పేరు చెప్పలేదే? అది అది ఆనంద్ సార్. ఏంటి కొడుకుతున్నావు? ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని. ఇలా అయితే రేపు కోర్టుకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తావు? పెద్దవాళ్ళని మర్యాద, కానీ కోర్టులో కరెక్ట్ గా షార్ట్ అండ్ లెవెల్ మాట్లాడతాను సార్. చూడు, నా దగ్గర జూనియర్ గా ఉండాలంటే లా చదివినంత మాత్రాన సరిపోదు. లా కాకుండా నీకు ఇంకేమేం తెలుసు? వేరే కర్రసాము, అది కొన్ని సోడా బుడ్డి సరటం, సైకిల్ చేయి తిప్పటం తెలియదు సార్. అట్లీస్ట్ కరాటే కుంఫు. ఇవేవీ తెలియకుండా కేసు అయిన తర్వాత కోర్టు నుంచి ఇంటికి నువ్వు రాలేవమ్మా. సార్, మీరు నా గురువు కావడం నా పూర్వజన్మ సుకృతం సార్. ఇది మరీ ఓవరో తగ్గించు. ఏ లా కాలేజీలోనూ ఇన్ని విద్యలు నేర్పరు సార్.
ఇదిగా అడ్వాన్స్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. టెన్షన్ గా పొద్దున్నే 9 రావాలి. చేస్తాను. హలో హలో, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ఆ? నన్ను కావాలని ఇరికించవే. రేపొద్దు నేను జూనియర్ గా వచ్చిన సమస్య, రాలేదన్న సమస్య. ఏం చేయను? ఎవరి దగ్గర ఇరుక్కున్నా? ఓ, మా నాన్న దగ్గర, లేక నా ఫ్రెండ్ గంగ దగ్గర, మరి నా దగ్గర? రాంగ్ నంబర్. కొంచెమైనా బుద్ధుందారా నీకు? ఆ? నువ్వేగా పట్టుబట్టి ఆ పెళ్ళొద్దని ఆపించేసింది. మరి దేనికి కాలేజు, బస్సు, ఇల్లు గిల్లుని పిచ్చోళ్ళ వెంటపడి తిరగడం? అసలు నీకేం తక్కువ అంటా? నీకేం తక్కువ అని ఏ లోటు లేదుగా. జాలీగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, ఖుషిగా ఉన్నావు. మధ్యలో నీకు బోర్డు రొమాన్స్ ఎందుకురా? రొమాన్స్ ఎందుకురా? ఆ క్రాక్ వకీల్ ఒకడు. ఈ ఫోన్ ఒకటి పోవే. 984104. అయ్యో, లోపల నుంచి రింగ్ అవుతుంది. వస్తున్నా 1 minute. అయ్యో, వకీల్ నంబరు. హలో, ఎవరు మాట్లాడేది? రాంగ్ నంబర్. ఏ రాంగ్ నంబర్? పల్లెటూరు రాంగ్ నంబరా లేక వకీల్ కూతురు రాంగ్ నంబరా? పల్లెటూరు వకీల్ కూతుర్ని మీరెందుకు ఫోన్ చేశారని అడుగుతోంది. అదే కాస్తుండండి, నేను పల్లెటూరుకే ఇస్తాను. పల్లెటూరు తీసుకో, పల్లెటూరు తీసుకో. అయ్యో, ఉదయం వకీలు, ఇప్పుడు వకీల్ కూతురు పీస్ చేస్తున్నారు. ఎందుకు ఫోన్ చేసావని అడుగు. ఎందుకు ఫోన్ చేసావు? నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఎందుకు ఫోన్ చేశాను మీకు తెలుసా? నేను ఎందుకు ఫోన్ చేశాను? జ్ఞాపకం వస్తే రాసుకుని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. సారీ, మొద్దు. ఏమన్నాడు చెప్పు. ఇది లవ్వే కదూ? సారీ అన్నాడు, తర్వాత ఓకే, తర్వాత బాయ్, తర్వాత ఇంకేదో చెప్పు ఉంటాడు. చెప్పు. అయ్యో, ఏం గుర్తులేదట. జ్ఞాపకం వస్తే రాసి పెట్టుకుని చెప్తాన్నాడు. అయ్యో, ఇది లవ్వే కన్ఫర్మ్డ్ 100%. I'm so happy for you. మళ్ళీ ఫోన్ వచ్చింది. అతనే అంటాడు. మనకెందుకు గొడవంతో? నేనే అప్పుడు చెప్పడం ఎలాగో తెలియలేదు, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది, చెప్తున్నాను. కాకపోతే ఒక మాట, దయచేసి ఆ క్రాక్ వకీల్తో మాత్రం చెప్పకండి. ఎవరా క్రాక్ వకీలు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసి కన్న తండ్రి దగ్గర కూతురికి బ్రాకెట్ వేస్తావా? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. ధైర్యం ఉంటే ఎదుర్కొంటారా? ఎవరు అనుకుంటున్నావురా? నీ క్రిమినల్ ఆయనరా. 136 సెక్షన్ లో కేసు పెట్టి 200 సంవత్సరాలు జైల్లో వేసే జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? తెల్లారేదాకా తిడదాం అనుకుంటే ఫోన్ పెట్టేశాడు. ఎందుకు ఫోన్ పెట్టేశావు? నాన్సెన్స్. అయ్యో, హాయ్. అయ్యో, సారీ, రాంగ్ నంబర్. నేను గంగా అనుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? దున్నపోతూ ఎవడని అనుకుతుంది? సారీ సార్, నమస్కారం సార్. మిమ్మల్ని గుద్దానండి సార్. ఇంకేమైనా ఏం చేసుకొచ్చావా? ఏం చేసుకుంటాడని నేను ఏమన్నా రాకెట్నా? సార్, మీ దగ్గర జూనియర్ గా చేరదామని. జూనియర్ గా నువ్వేం పని చేస్తావు? కంగారులో జడ్జిని చంపినా చంపేస్తావు. సార్, జడ్జి సీతారామన్ గారే మీ దగ్గర చేరమని నాకు లెటర్ ఇచ్చారు సార్. అలాగా? దీన్ని ఆయన సైడ్ బిజినెస్ గా మొదలెట్టాడా? అది నాకు తెలియదు సార్. అది కాదయ్యా, ఇంతకు ముందే ఆయన పంపాడు, ఒకడు వచ్చాడు, వాడిని జూనియర్ గా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను పంపితే ఎలాగా? సార్, అది అతను కాదు సార్, నేనే సార్, జడ్జి సీతారామన్ గారు పంపిన వాడిని. మరి అతను ఎవరు సార్? అది జడ్జి ఒకే లెటర్ జెరాక్స్ కాపీలు చేసి పంపించినట్టున్నారు. నేనే సార్ ఒరిజినల్ కాపీ. ఏంటిది? అర్చుడు అర్చుడు అర్చుడు. అయ్యో, అతను ఇక్కడికి వచ్చాడు ఏమిటి? నా తలరాత అంతా నా తలరాత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం లేదే.
అయ్యో అతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జిమ్నా? ఇంకేం అనుకున్నావు? అదే జిమ్ని ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. నే వెళ్ళమన్నప్పుడే గనక నువ్వు వెళ్ళిపోయినట్టయితే ఈ పాటికి నీ సొంత ఊరికి వెళ్ళుండేవాడు. అది వదిలేసి ఇంటికి తొంగి వస్తావేంటి? నాన్ సెన్స్. సార్ ఒక నిజాన్ని మీ దగ్గర కక్కేసిపోవడానికే నేను వెయిటింగ్ లో ఉన్నాను సార్. ఏ నువ్వు లా చదవలేదా? లేదు సార్, మీ లాయర్ వృత్తికి అసలైన పని ఇప్పుడే సార్ వచ్చింది. ఏంటి బాగుతున్నావు? ఎవరిది వాగుడు విలేజ్ లో ఓ పెళ్లిలో ఓ ప్రాబ్లం అయి ఒక అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఉంటుందా లేదా? అవును. ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడిని మీరు వలేసి వెతుకుతున్నారా లేదా? అవునవును. అతనెవరో ఎక్కడుంటాడో వాడి జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు భలే దొరికిపోయావు. ఎవరికి? జిమ్ కి, లాయర్ కి. ఓ అవును. అసలు వాడిని పట్టుకోవడానికి నాకంటే నీకే ఎక్కువ మాత్రంగా ఉందేంటి? లేదు సార్, ఒక సీనియర్ కున్న ఎమోషన్ ఒక జూనియర్ లోపలికి దూరుతుంది కదా సార్. కదా, వాడిని పట్టుకోవడానికి ఫిక్స్ చేసిన వ్యక్తి రేపు పొద్దున్న ఓకే కలుస్తాడు. సార్. అతనికి ఇవ్వాలి. వెళ్ళో ఫోటో పట్రా. ఫోటోనేగా, రేపే తెచ్చిస్తాం సార్. చాలా సంతోషమయ్యా. అలాగే లోపలికి వెళ్ళి టీ తాగి అందరిని చూసి మాట్లాడి వెళ్ళమంటారా? అట్ట కాదులే గానీ నువ్వు బయటికి వెళ్ళి టీ తాగి బయటే అందరినీ చూసుకుంటూ పో. ఓకే సార్. వెళ్ళు. ఓకే. కొంగలా దొంగ చూస్తావేంటి? ఎలబయా టెన్షన్ గా 9 రావాలి. ద్రోహి ద్రోహి వీడు ఫ్రెండా? ఛే, ఇలాంటి వాటిని- సారీ. హాయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? అదే నేను అడుగుతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటేంటి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మన ఇంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏదేదో జరుగుతోందిగా, నన్ను అడుగుతావే? చూడమ్మా, ఈ ట్రిపుల్ కేన్ శివాజీని ఎవ్వరూ మోసం చేయలేరు. నాకంతా తెలుసు. అంతా తెలుసా? పాయింట్ నెంబర్ 1, సీతారామన్ జూరియన్ గా పంపించిన వాడు వీడు కాదు, ఆ లూజు. వాడు పోయాడు. వీడెవడు? ఎవరు? పాయింట్ నెంబర్ 2, ఇతను నా కూతురు సరస్వతికి ముందే తెలుసు. ఇతన్ని జూనియర్ గా పంపించింది తనే. ఎందుకంటే నా దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కదా. పాయింట్ నెంబర్ 3 ఏమో రాత్రి ఫోన్ చేసి అస్తుపిస్తని వాగేది ఇతనే. సరే, అయితే ఈ కేసులో మహా కీలకమైన అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, కన్న తండ్రిని గుణపంలా ఇక్కడ నుంచున్నానే, నన్ను పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు కనుక వాళ్ళకి ఏ శిక్ష వేద్దాం? చెప్పమ్మా, ఏ శిక్ష వేద్దాం? తీర్పు వాయిదా వేస్తే మనం జడ్జిమెంట్ తెచ్చబడా? కానీ మహాఫాస్ట్ గా ఉన్నారే. ఏదైనా విపరీతం జరిగితే అమ్మా, ఏ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. దిగులు పడకండి మావయ్య. థ్యాంక్ యూ. హాయ్, అలాగే ఉండు. ఏంట్రా కెమెరా చేతిలోకి వచ్చింది? ప్రొఫెషన్ మార్చేసావా? నీకు అసలు విషయం తెలీదా? క్లోజప్ కంపెనీ వాళ్ళు బెస్ట్ స్మైల్ కాంపిటీషన్ పెట్టారు. నీ స్మైల్ ఎన్నో మైళ్ళు దాటింది, క్రేజీగా పాపులర్ అయింది. అందుకే నీతో ఫోటో తీద్దామని. స్మైల్ ప్లీజ్. నన్ను ఒక్కడే తీస్తావా? నా ఫ్రెండ్ కూడా ఉంది, ఇద్దరు నీతి. ఆహా, అదేం కుదరదు. నీ మొహమే నాకు ముఖ్యం. ఇక ఏ గాడిదని తీయటం నాకు ఇష్టం లేదు. రెడీగా ఉండు. స్మైల్. ఆశా, నువ్వా? నిన్నే గాడిదానంటున్నాడు. ఎవరిని గాడిదా అంటున్నావు? నిన్ను గాడిదని అంటానా? ఏ ఊరు గాడిదని ఇలా పసుపు రంగు చుడిదారు వేసుకుంటుందా? నేను ఫిట్ చేసుకోవాలి, మనం తర్వాత మీట్ అవుదాం. లా చదివి ఇలా కెమెరా పట్టుకుని తిరుగుతున్నావే, నీకు కాస్త కూడా బాధ్యత లేదా? ఎవరికి బాధ్యత లేంది? నేను ఇప్పుడు ఒక వకీల్ దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తున్నాను తెలుసా? ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్, లా మై హాబీ. ఫీల్ క్లియర్. ఏంట్రా ఇదంతా? షేవింగ్ క్రీమ్ చూస్తే తెలియట్లా? మొహం మొత్తం పూసి మూసావు కదరా. నా క్రీము, నా మొహం, నా గడ్డం, నేను ఏమైనా చేసుకుంటాను. సరే, షేవ్ చేయ, ఒక ఫోటో తీసుకుంటాను. నానిన తర్వాత చేసుకుంటాను. నానిన తర్వాత చేసుకుంటావా? ఒరే ఒరే, ఒరే, ఒక్క నువ్వు స్నాప్ రా, ట్రిపుల్ ప్లీజ్ రా. శివాజీ దగ్గర వర్క్ చేస్తున్నావా? లేదు, వారే నా దగ్గర సీనియర్ గా వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? ఒరే, ఆ టవల్ తీరా, ఒక స్నాప్ తీసుకుంటారా? తీయరా. ఆయన ఎక్కడ చూసాడు? వాడిని ఎక్కడ చూసావు? ఇంట్లోనా, ఆఫీస్ లోనా? ఎక్కడ చూస్తాను? ఇంట్లో చూస్తాను. ఈ పళ్ళను ఒక్క ఫోటో. ఇంట్లో ఇంకెవరెవరు ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పు. చెప్పు. ఇంకెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వారు ఉంటారు, వారి భార్య ఉంటుంది, వారి కూతురు ఉంటుంది, వాళ్ళతో పాటు గంగ ఉంటుంది. ఏమన్నా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఇంకోసారి చెప్పు. చెప్పు, నువ్వేమన్నావు? ఐ నీడెడ్ దిస్. ఇప్పుడు నువ్వు ఏమన్నావు జిమ్? త్వరగా చెప్పు. నన్ను ఏదని చెప్పను. చివరిగా నువ్వేమన్నావు? చివరిగా రంగా రంగానా నువ్వు అంది? గంగా అన్నాను. గంగ అంటావా? గంగ, నువ్వు గంగ. fraud విరా. నేను జడ్జి కూతురు. నేరం చేసిన వాళ్ళని శిక్షిస్తాను. రంగాజీ, ఇందులో సంతకం పెట్టండి. నాకేమిటి, నేను పెట్టిస్తాను. నా పని అదే కదా. వేలి ముద్ర ఆ మూలగా వేయండి.
హైకోర్టు సుప్రీంకోర్టు ఏ కోర్టు చేయని సహాయం మీరు నాకు చేశారు. దానికి ప్రత్యుపకారంగా నేను మీకు ఏం చేయాలో చెప్పండి. జీ మా ఊళ్ళో నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు జీ. వాడి కూతుర్ని ఒకటి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు జీ. వాడి ఫోటో అడ్రస్ ఇస్తాను జీ. వాడిని మీరు కాస్త జీ సజీవదహనం చేయమంటారా? ఎందుకు కాలో చెయ్యో విరిచేస్తే సరిపోతుంది కదా జీ. అంటే ప్రాణాలు తీసి మహానేరం చేయటం ఎందుకని జీ? కాదు, నేరం కాదు. నలుగురికి మీరు చేసే పని ఏది నేరం కాదు. గంగా వాళ్ళ నాన్న ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా నలుగురే జీ. ఫోటో ఏది? అయ్యో ఇప్పుడు ఫోటో లేదే. ఫోటో ఏది? అయ్యో ఫోటో లేదు జీ. ఫోటో ఏదయ్యా? అయ్యో, లేదు జీ. అయ్యో ఆ ఫోటో తొందరగా ఇవ్వండి, లేదంటే గురువు కోపం వచ్చి నా గుండె పగలగొడతాడు. టెన్షన్ గా రేపు పొద్దున్న 9 గంటలకల్లా ఇస్తాను జీ. ఊరి పొలాల్ని ఎవరో తగలబెడితే మీ బావే తగలబెట్టాడని చెప్పి కేసు పెట్టి ఇప్పుడు మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. బలరామయ్య, ఎవరో నీ పొలాన్ని తగలబెడితే ఆ నేరం నా అల్లుడి మీద మోపి అతను జైలుకి పంపించావు. ఈ మాత్రానికే గెలిచాననుకోకు. హైకోర్టు ఏమిటి, సుప్రీంకోర్టుకి వెళ్ళైనా మా అల్లుడిని నేను బయట తీసుకొస్తాను. నీ బతుకు నాకు తెలియదు అనుకోకు. ప్యాకెట్లోనే 2 ముక్కలు కింద దాచుకుని ఆడినాడివి. సరే నువ్వన్నట్టే నీ అల్లుని నేనే జైలుకి పంపాను. నీ చాతనం చేసుకో. చేసిందంతా చేసి పెద్ద మనుషుల వేషం ఒకటి. పాత కేసులో ఉన్న అల్లుడిని నేను బెయిల్ మీద తీసుకొచ్చానని చేయి చూపించి మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి మర్యాద లేకుండా మాట్లాడుతున్నా. ఆర్డర్లను తేల్చి పారేస్తాను. ఊరికే నోరు పారేసుకుంటారు. మిత్రు, నా మాట వినండి. రండి ఓవయ్యా రండి. ఈ విషయంగా నే వచ్చే వారం హైకోర్టుకు వస్తున్నాను. మిగిలిన విషయాలు వచ్చి మాట్లాడతాను. ఇట్లు మీ నాన్న. ఎవరు? వకీలున్నారా? వారు లేరు. వారు లేరా? లేరని చెప్తున్నాగా. మరి వారెవరు? జీ వారా? దయచేయండి దయచేయండి వారు. దయచేయండి దయచేయండి దయచేయండి. ఏమయ్యా బతికుండగానే ప్యాక్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడు మీరు వకీల్ కాదు, ఈ ఇంటికి యజమాని. 9 గంటల తర్వాత వృత్తిపరంగా మీరు వకీల్. అర్థమైందా? భలే తెలివైన కుర్రాడు రంగా జీ. తెలివితేటలా ఉంచు. ముందు ఫోటో ఏది? ఏడయ్యా జిమ్ము 9 గంటకల్లా ఫోటో తెస్తానాడు. అతను రాదు సార్. ఏ అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని బాగా చిత్తకొట్టింది. నీకెలా తెలుసు? నేను చూశానుగా. ఏమన్నా వస్తుంటే చూసి అడిగాను అన్నాను. అయితే నువ్వు వెళ్ళి అతనికి ఫోన్ చేసి వెంటనే ఫోటో తీసుకున్నామని చెప్పు. సార్ ఫోటో అతని దగ్గర లేదు సార్. నీకెలా తెలుసు? నేను వదలలేదుగా. ఏమిటి ఫోటో తీయడానికే వదలలేదా? కాదు సార్, నేను అతన్ని వదలలేదు సార్. అతని దగ్గర నుంచి ఫోటో తీసుకునేదాకా నేను వదలలేదు. చెప్పాను గజీ తెలివైన వాడని. ఫోటో ఉందని ముందే చెప్పొచ్చు కదా. ఎలాగండి ముందే తీసుంటే ఆయన తెలివైన వాడు అంటారా? ఏంటి? ఓకే తీసుకోండి. ఏమిటయ్యా డెవలప్ చేయకుండా ఇచ్చావు, నెగిటివ్ చూసాను ఎలా గుర్తుపడతారు? అదే నేను అడిగాను సార్. డెవలప్ చేయడానికి డబ్బులు ఏమన్నారు సార్? ఓపెన్ చేయండి, నెగిటివ్ ఇవ్వండి, నేనే డెవలప్ చేయించి వేడివేడిగా ప్రింట్ తీసుకొస్తాను. ఓకే స్టూడియోకి తీసుకెళ్లి వెచ్చబెట్టి ఏంటో చూస్తాను. సుబ్బయ్య స్టూడియోకి తీసుకెళ్ళి. అలాగే వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. యువరత్నం వదిలే వదిలే. రంగా నేను క్షమించాట జీ, నేను క్షమించాట. ఇదేంటి సార్, ఫోటోలు తీసిన రీల్ కింద పడేస్తే ఫోటోలుగా వస్తాయా? ఇదిగో సార్. సార్ ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే. మీరు మంచివారా చెడ్డవారా? సార్ మీ నోటికి మాటలు వచ్చా రావా? రే డాక్టర్ దగ్గర తీసుకుపోండి రా. పెద్ద ఆయన రా, ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు రా? తొందరగా తీసుకోండి రా, జాగ్రత్త. కొత్తగా ఆఫీస్ బాయ్ వచ్చినట్టున్నాడు. నువ్వా? ఆరి దుర్మార్గుడా. నువ్వే దుర్మార్గుడివి. రే ఇట్లారా, నువ్వే కదరా ఆ అమ్మాయి నచ్చలేదు, ముక్కు చప్పిడి ముక్కు, మొహం జిడ్డు మొహం, ఈ గుమ్మడిగా ఎవరు చేసుకుంటాడానో? నువ్వేగా పెళ్లి కావాలని ఆశానే చేసుకుంటానని అందరి ముందు పెద్ద నిశ్చితార్థం చేసుకున్నావు. పోరా, అది వేరు ఇది వేరు. అలాగా? అది పప్పీ లవ్, ఇది ట్రూ లవ్. అది ఒకటి సీరియల్ సెట్, ఇది కార్తీక దీపం, నా ఆశా దీపం. ఇది చెయ్యి, అది ముక్కు, ఒక్క గుద్దు ఆల్రెడీ పగిలింది. అందుకే వదిలేసా. గంగా అక్కడ కాదు ఇక్కడ మాట్లాడరా. నువ్వేంట్రా? ఆశ వాళ్ళ నాన్నెవరా? సీతారామన్. మరి సర్ సివి రామనా? అదే సీతారామన్ నీ మీద ఒక కన్నేసి ఉంచమని నన్ను ఇక్కడికి పంపించాడు. ఓహో అలాగా? అవును. ఆశకు ఒక తండ్రే కదా. మరి
ఆయన సీతారామనే కదా ఆయనేరా నాకు లెటర్ ఇచ్చి పంపించాడు నీ మీద కన్నేసి ఉంచమని. చూద్దామా? చూసుకుందామా? చూద్దాం. చూద్దాం. నువ్వు పోరా, తేల్చుకున్నావురా పోరా, పోరా పోరా. పోరా గుడ్ మార్నింగ్ సార్. కోర్టు రెడీ ఆటోకి వెళ్దాం సార్. చచ్చా ఆటో రెడీ కోర్టుకి వెళ్దాం సార్. ఏ రెడీగా అదే ఏమిటి హాట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏయ్ ఏమెంతయా? తెలియదు సార్ దాచేసుకున్నాడు. 9:48 లండన్ లో 3:10 సింగపూర్ లో మధ్యాహ్నం 1:48. ఇవన్నీ వారు నిన్ను అడిగారా? నోర్మిబాయ్ ఇతను ఇక్కడ ఈ ఇంట్లో ఉండి లండన్ లో ఉన్న బిగ్ బెన్ టైం చెప్తున్నాడు. నువ్వు నీ కొంపలో ఉన్న గడియారం చూసుకోవడా టైంకి రాలేవా? అంతా నా బ్యాడ్ టైం సార్. ఊరికే వాగమాక. నీకు లోకల్ టైమే తెలీదు, గుడ్ టైం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? జిమ్ నువ్వు బతికిపోయావు సార్ గురించి నీకు తెలీదు. ఏంటి? ఆలస్యంగా వస్తే వారు అసలు తట్టుకోలేరు. ఆహా. నీ పళ్ళు రాలుకుంటే నీ చేతులు విరిచి సార్ వాడిని క్షమించండి సార్, వాడు అమ్మాయికుడు సార్, వాడు తప్పే చేశాడు అయినా వాడిని క్షమించండి సార్ ప్లీజ్ సార్. లేదయ్యా నాకు అసలు కోపమే లేదు. రే రారా ఓవర్ గా బిల్డప్ ఇవ్వకరా. ఆలస్యంగా వస్తే వారికి నచ్చదని నాకు తెలిసేరా. వారి సిన్సియారిటీ గురించి తెలుసు కనుకేరా నేను ఫుడ్ బోర్డ్ లో ట్రావెల్ చేస్తుండగా జారి కింద పడి ముక్కు పగిలినప్పుడు కూడా ధర్మాసుపత్రికి వెళ్లి డాక్టర్ని కలవకుండా పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ కి వెళ్లి జాన్సన్ బాండెడ్ కొని ముక్కు కతికించుకుని చేతిలో చిల్లి గవ్వలేక అకౌంట్ లో వేసుకుని ఆటోలో ఎక్కి సారు చూడు కుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. పెద్దలాయరవుతాడయ్యా. లేదు సార్, చూస్తుంటే బస్సు ఫుట్బాల్ నుంచి జారి ముక్కుకు దెబ్బ తగిలి బ్యాండెడ్ వేసుకున్నట్టుగా లేదు సార్. ఎవరో ఒక ఆడపిల్ల హాకీ స్టిక్ తో ముక్కు చిత్తకున్నట్టుగా ఉంది సార్. పర్లేదే నువ్వు పైకి వస్తావు. అవును నేను పెద్ద ఇండియన్ క్రికెట్ టీము అమౌంట్ తీసుకున్నా అందుకే అందరూ కలిసి Don't చెత్తకొట్టారు. talk. పోరా. నోర్మై చూసారుగా? ఈ బతుక్కి ఇతని గురించి మాట్లాడటమా? ఆ. ఇతనికి ఇంట్లో ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా సర్వాధికారాలు ఉన్నాయి. ఇతను నా చంటి. చంటాబాయ్ అనుకోండి సార్. ఇంచక్క చంకనెక్కించుకుని చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు పెట్టండి సార్. కానీ నా 2 కళ్ళతో చూసిన 2 విషయాలు మీకు చెప్పి తీరాలి. రండి సార్, మీకు నిజం చెప్పి తీరాలి సార్. రండి సార్, నాతో రండి సార్. ఛే, అవును నువ్వు నాతో ఒక నిజం చెప్పాలన్నావు కదా, అంతవరకైనా నువ్వు ప్రాణాలతో ఉండాలా వద్దా? చెప్పు. చెప్తాను సార్. సార్ ఇతను జడ్జి సీతారామన్ పంపిన వ్యక్తి కాడు అని మీకు తెలుసా? జడ్జి సీతారామన్ ఎలా ఉంటాడో కూడా ఇతనికి తెలియదని నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొద్దిగా నా రూట్లోకి వచ్చేసారు సార్. ఎందుకు ఇతను ఈ ఇంట్లో దూరాడు అన్న మ్యాటర్ తెలుసా? తెలుసమ్మా. అక్కడే పప్పులో కాలేశారు. అతనేదో జూనియర్ గా వర్క్ చేయడానికి వచ్చాడని అనుకుంటున్నారు. కాదు, అతను ఒక లవ్ మ్యాటర్ కరెక్ట్ చేసుకోవడానికి ఇంట్లో దూరాడు సార్. అతను లవ్ చేయడానికి ఇంట్లోకి దూరాడని నాకు తెలుసు. ఎవరిని లవ్ చేస్తున్నాడో కూడా నాకు తెలుసు. అయ్యో అమ్మకి తెలియదురా. అరి చావుకో సార్. ఈ మ్యాటర్ లో మీ టోటల్ రియాక్షన్ ఇంతేనా? నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. యాక్షన్ మాత్రం భయంకరంగా ఉంటుంది. ఇవాళ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినట్టే లేదే. ఏం అడిగావు? ఏం లేదు, కోర్టును వదిలేసి కాలేజ్ పక్కకు వస్తేను అందుకని అడిగాను. కాలేజ్ ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నానని అడుగుతున్నావా? అయ్యో ఇది గవర్నమెంట్ రోడ్డు. ఇక్కడ నేను నడవచ్చు, నువ్వు నడవచ్చు, ఎవరు కావాలన్నా నడవచ్చు. లాయర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? చస్తూ బతుకుతున్నాను. ఏ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అరచేతిలోనా? అవును. ఏది చూపించండి. ఎక్కడా కనపట్టలేదే. ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నా చేతిలోనా? అవును, ఇప్పుడు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి. అన్నీనా? అవును, అదే ఆ బుక్స్, గొడుగు, టీ స్కేలు నేను తీసుకురా. నచ్చిందా? ఏది? అదే ఈ ఐస్ క్రీమ్. నచ్చలేదని చెప్తే ఏం చేస్తా? బాధపడతాను. బాగా నచ్చిందంటే సంతోషపడతాను. ఇప్పుడు నేను బాధపడినా సంతోషపడినా